చాలా అంటే మాట్లాడుకోవడానికి రవికుమార్ వెల్కమ్ బ్యాక్ టు సత్యం గారు. సో మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఏ అంశంలోకి వెళ్ళినా ఆ అంశం పైన ఒక రోజంతా చర్చించుకోవచ్చు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ విషయం అయితేనేమి, ఆర్బీఐ గవర్నర్లో అప్పుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆయన సలహాదారుడుగా పనిచేసినటువంటి సందర్భం కానీ, ప్రతి దాంట్లో కూడా ఆయన నైపుణ్యమే కనిపించింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే ఆయన మౌనంగానే ఉండి అభిమానులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. మౌనంగానే ఉంటూ ప్రెస్ మీట్లు పెడుతూ మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి విదేశీ సంబంధ బాంధవ్యాలని మెయింటైన్ చేయడంలో కానీ, ది సేమ్ టైం విదేశాంగ విధానం విషయంలో కానీ, పాకిస్తాన్తో శాంతి సంబంధాల విషయంలో నిజానికి అది ఫాలో అయ్యారు. బట్ ఆ తర్వాత బాంబేలో జరిగినటువంటి దాడుల తర్వాత, ముంబైలో జరిగినటువంటి ఉగ్ర దాడుల తర్వాత దాన్ని పాకిస్తాన్ విచ్ఛిన్నం అంటే బ్రేక్ చేసింది. సో అదొకటి. ఇంకా చైనాతో ఉన్నటువంటి సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు కూడా అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆయన కూడా ఇనిషియేట్ తీసుకున్నారు. ఇరాన్తో ఉన్నటువంటి మైత్రి కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. సో ఈ విషయంలో విదేశాంగ విధానం విషయంలో పక్క దేశాలతో, శత్రు దేశాలతో ఆయన వ్యవహరించినటువంటి విధానం గురించి ఈ కాలం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలంటే ఏం చెప్పొచ్చు? వాస్తవం అండి, ఆయన మన ఎకానమీని ఇంటర్నేషనల్ ఎకానమీస్ తోటి సమన్వయం చేసుకోవాలంటే ముందు పొలిటికల్ రిలేషన్స్ స్టెబిలైజ్ కావాలి. ఆర్థిక సంబంధాలు ఇంప్రూవ్ కావాలంటే మన ఎకానమీ ఒంటరి అయిపోయింది. ఇతర దేశాల ఎకానమీస్ తోటి ఈ కోఆర్డినేషన్ పెరగాలంటే ముందు పొలిటికల్ క్లియరెన్స్ కావాలి. కాబట్టి విదేశీ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసిండు. మన్మోహన్ సింగ్ హయాంలోని ఆ 10 ఏళ్లలోనే చైనాతోటి జరిగినటువంటి చర్చలలో చైనాకు మనకున్నటువంటి బోర్డర్లో విభేదాలు ఉన్నటువంటి పాయింట్ 14 ఉన్నాయి. 14 పాయింట్లు ఉన్నాయి విభేదాలు. అంటే 14 భౌగోళికంగా 14 ప్లేసెస్తో విభేదాలు ఉన్నాయి. చర్చల ద్వారా అవి 3 నెంబర్కు మినిమైజ్ అయిపోయింది. అంటే 14 చోట్ల విభేదాలు ఉంటే 3 చోట్ల మాత్రమే మిగిలింది. ఆ స్థాయిలో కృషి చేశారు చైనాతో సంబంధాల విషయంలో. తర్వాత మిగతా విషయాల్లో కూడా మిగతా దేశాలతో కూడా వాస్తవానికి అమెరికాతోటి సంబంధాల విషయంలో ఎప్పుడు కూడా మన దేశం స్వాభావికంగా వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. దాంతో న్యూట్రలైజ్ చేసుకున్నాడు. కాబట్టి ఇలా కోఆర్డినేట్ చేసుకోవటం వల్ల చాలా ఇంప్రూవ్ అయింది. ఉదాహరణకు చైనా నుంచి ఇప్పటికి కూడా మనం $100 బిలియన్ ఇంపోర్ట్స్ ఉంటే మనం $17 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లాగే అమెరికాతో పోల్చితే మనం సర్ప్లస్లు ఉన్నాం. ఈవెన్ టిల్ టుడే ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనం సర్ప్లస్ ఉన్నాం ఎగనెస్ట్ అమెరికా. కాబట్టి ఇటువంటి అచీవ్మెంట్స్ అన్ని మన్మోహన్ చేసుకున్నటువంటి దూరపు చూపు వల్లనే ఇది సాధ్యమైంది. తర్వాత ఆయన మరొకటి కూడా కేవలం ఆర్థికవేత్తగానే కాదు, ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్ కూడా చాలా మార్పులకు కారణమైండు. ఆయన యూజీసీ చైర్మన్ గా చేయటమే కాకుండా 27% వీపీ సింగ్ 27% బీసీలకు ఉద్యోగాల రిజర్వేషన్ తీసుకొస్తే మన్మోహన్ సింగ్ సీట్లలో విద్యా సంస్థల్లో సీట్లలో 27% రిజర్వేషన్స్ తీసుకొచ్చాడు. తర్వాత ఆయన ఒక విలువైన మాట కూడా చెప్పిపోయిండు దేశానికి. ఏమనంటే 8 ఐఐటీలకు పర్మిషన్స్ ఇస్తూ ఆయన ఒక మాట అన్నాడు, ఈ దేశంలో జనాభా పెరిగిన తర్వాత పంచడానికి భూములు లేవు, కానీ పంచవలసింది చదువులే అని చెప్పేసి అన్నాడు. అంటే ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఆయన ఎంతగా రికగ్నైజ్ చేశాడో చూడండి. అంటే ఇవాళ మానవ వనరుల ఇంప్రూవ్మెంట్ కానీ, లేదా స్కిల్ యూనివర్సిటీ కానీ, స్కిల్స్ కానీ, ఎక్స్పర్టైజ్ కావటం కానీ, ఇవన్నీ ఇంటర్నేషనల్ గా మనం కూడా ఇంప్రూవ్ కావటం తోటి ఇవాళ మన షేర్ మనకు వస్తా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. $650 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయని. అందులో దరిదాపు $130 బిలియన్ మన ఎక్స్పర్ట్స్ ఇతర దేశాల్లో, మన నిపుణులైనటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో పనిచేసి వాటిని వాళ్ళ కుటుంబాలకు పంపితే అవన్నీ కూడా ఇవాళ మనకు ఫారెన్ కరెన్సీ రూపంలో క్రెడిట్ అవుతా ఉన్నాయి. అందుకని ఆయన ఈ ఆస్పెక్ట్ లో చాలా కృషి చేశాడు. అందుకే ఆయన అనుసరించినటువంటి ఆర్థిక విధానాన్ని కలిపి మీడియా ఆయనకు ఒక బిరుదు ఇచ్చింది. ఏమనంటే మన్మోహన్ ఎకనామిక్స్ అని ఇచ్చింది. అంటే అసలు మన్మోహన్ ఎకనామిక్స్ అనేటువంటిదే పేరు పెట్టింది ఈ సంస్కరణలన్నీ చూసిన తర్వాత. అందుకని ఇవాళ మన్మోహన్ సింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ లో, ఒక ఆర్థిక విధానాలు కాబట్టి ఏ ఆస్పెక్ట్ లైనా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాడు. అట్లాగే మనం మానవ వనరుల విషయంలో ఎక్కడో 133 ప్లేసులు ఉంటుండేవాళ్ళం, ఇంకా 137 ఉండేవాళ్ళం. కానీ దాని ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. అంటే గ్రామ లెవెల్ కూడా చేర్చడం, తర్వాత ఈ ఎక్స్పర్ట్ మనకు రికమెండేషన్స్ ఉన్నాయి.
ఎప్పుడో కొటారి 6% జీడిపిలో 6% విద్యారంగానికి కేటాయించడం అంటే ఎన్నడూ అది టచ్ కాలేదు. కానీ మన్మోహన్ సింగ్ విషయంలో 4% కు ప్రయత్నం చేశాడు. అట్లాగే హెల్త్ మిషన్ ద్వారా కూడా హెల్త్ కు జీడిపిలో 3% కేటాయించాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ ఉంటే నెవర్ క్రాస్ 1.2%. ఇప్పుడిప్పుడే 2% వస్తుంది. వీటన్నిటికి కూడా మన్మోహన్ సింగ్ పునాదులు వేసిపోయాడు. కాబట్టి నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా మన్మోహన్ సింగ్ కు ఏ పదమైనా చిన్నదే ఆయన ముందు. ఎందుకంటే మహాత్మా గాంధీకి నోబెల్ ప్రైజ్ ఇస్తే ఎక్కువ విలువ రాదు, నెహ్రూకు నోబెల్ ప్రైజ్ ఇస్తే ఎక్కువ వాల్యూ రాదు, వాజ్పేయికి ఎక్కువ నోబెల్ ప్రైజ్ ఇస్తే ఎక్కువ వాల్యూ రాదు. కాబట్టి వాళ్ళని అసలు ఈ బహుమతులతో కొలవలేము. మన్మోహన్ సింగ్ కూడా అదే జాతికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గైడెన్స్, మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి ఆ పాలసీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వచ్చి దరిదాపు 12 సంవత్సరాలు అయినా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేజర్ పాలసీస్ మన్మోహన్ సింగ్ ఏ గైడెన్స్ ఇచ్చాడో ఆ గైడెన్స్ నడుస్తుంది. కాంగ్రెస్ కొంత మొహమాట పడినా బీజేపీ ఇంకొంచెం అగ్రెసివ్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంది. అయితే ఆఖరి మాట చెప్పి ముగిస్తే ఏం మాట అంటే, రిక్వెస్ట్ ఏమిటంటే, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ఈ దేశానికి ఒక మాట ఇచ్చారు. ఏమిటంటే గ్రోత్ ఖాయంగా గ్రోత్ పెరుగుతుంది, ఆ గ్రోత్ వల్ల వచ్చేటువంటి ఫ్రూట్స్ విత్ ఇన్ 10 years లో బాటం లెవెల్ పీపుల్ కు పర్క్యులేట్ అవుతాయని చెప్పారు. అది ఆలస్యం అవుతా ఉంది. ఇప్పుడు గత 15 ఏళ్లుగా రోజు రోజుకు ఈ బెనిఫిట్స్ తోటి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తప్ప కిందికి పర్క్యులేట్ కావట్లేదు. ప్రయత్నం చేస్తున్నారు కానీ సక్సెస్ఫుల్ గా కావట్లేదు. మనకు రోజు పేపర్ల ఎకనామిక్స్ డైలీస్ లో ఆ అంకెలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం లేదా భవిష్యత్ ప్రభుత్వాలు ఆయన ఏమైతే చెప్పిండో వచ్చే బెనిఫిట్స్ కింది స్థాయిలకు పర్క్యులేట్ కావాలి అని ఏమైతే ఆశించిండో దాన్ని అమలు చేసే విధంగా ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారు. శేషు సార్ అంటే ఇప్పుడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా రాయాల్సినవి, ఇంకా చెప్పాల్సినవి చాలానే ఉంటాయి. అంతటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. నిజానికి ఆయన గురించి మాట్లాడుకోవడం, వినడం, మనందరం ఒక గ్రూప్గా చర్చించుకోవడం ఇది ఒక అదృష్టంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాలం జనరేషన్స్ కూడా వాట్ ఈజ్ మన్మోహన్ సింగ్ అని చెప్పడానికి ఇట్లాంటి సందర్భాలే ఉపయోగపడతాయి. బట్ శేషు సార్ దీంట్లో చాలా ఒక ప్రభుత్వాన్ని నడపడం, రెండోసారి కూడా ప్రభుత్వాన్ని అంతే పద్ధతిగా క్రమశిక్షణగా నడపడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. బట్ కమింగ్ టు మన్మోహన్ సింగ్ విషయానికి వస్తే ఆయన మౌనంగానే ఉంటారు, కానీ మాట్లాడే మాట ఒక్కసారి మాట్లాడినా అది తూటాగానే వస్తుంది. ఆయన పైన చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన కేబినెట్లో మంత్రులు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చిక్కుకున్నారు. ప్రతిపక్షం అప్పుడు పార్లమెంటును కూడా స్తంభింపజేసింది. చాలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మన్మోహన్ సింగ్ తీసుకోలేకపోయారు. ఆర్థిక వ్యవస్థ మందగించింది అని చెప్పడం జరిగింది. బట్ మన్మోహన్ సింగ్ని అఫ్కోర్స్ UPA 2 పరిపాలన అయిపోయిన తర్వాత ఆయన కోర్టుకు హాజరు కావాలి అని చెప్పేసి 2015లో ఆయనకు నోటీసులు కూడా రావడం జరిగింది. అవసరమైతే న్యాయ పరీక్ష చేయండి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది, సింగిల్ స్టేట్మెంట్. బట్ ఇవన్నిటి నేపథ్యంలో ఆయన మాట తీరును, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఏమైనా చెప్పగలుగుతారా మీ మాటల్లో? శ్రీకాంత్, ఇప్పుడు పివి నరసింహారావు గారు గాని, మన్మోహన్ సింగ్ గాని వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలను చాలా సక్సెస్ఫుల్ గా నడిపారు. వాళ్ళేమి 352 లేకపోతే 303 లేకపోతే 284 లోక్సభ స్థానాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావవి. అవి సంకీర్ణ ప్రభుత్వాలు నడిపినటువంటి, దిగ్విజయంగా నడిపినటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు ఆర్థిక పరంగా ఎంత నిష్ణాతులో, ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నదో, పొలిటికల్ గా కూడా అంతే సెన్సిటివ్ గా వాళ్ళు ప్రభుత్వాలను నడిపారనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. మరి మన్మోహన్ సింగ్ మొదటి ప్రభుత్వంలోనైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉండే. ఆ ప్రభుత్వాన్ని బలంగా సపోర్ట్ చేసింది కమ్యూనిస్టులతో పాటు, కమ్యూనిస్టులను సాటిస్ఫై చేస్తూ ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకొచ్చి అమలు చేయటం అంటే మామూలు విషయమా? ఒక కత్తి మీద సాము లాంటిదే కదా. మాకు ఎకనామిక్స్ లో హారడోమర్ మోడల్ అని ఉంటుంది. ఆ మోడల్ ఏముంటుందంటే నైఫ్ ఎడ్జ్ ఈక్విలిబ్రియం అని ఉంటుంది. అంటే నైఫ్ ఎడ్జ్ పైన చాలా జాగ్రత్తగా నడవాలి, నడవకపోతే తెగిపోతుంది అనేటటువంటి అర్థం ఉంటుంది దాంట్లో. అట్లా సంకీర్ణ ప్రభుత్వాన్ని, దట్టు కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఒక ఆర్థిక సంస్కరణలు తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు. అక్కడ ఒక కంపల్షన్, ఒక అనివార్యత ఏంటంటే 90s తర్వాత ప్రపంచం అంతా కూడా లిబరలైజ్డ్ పాలసీల వైపుకి, గ్లోబలైజ్డ్ పాలసీలకు వెళుతుంటే మనం ప్రొటెక్షన్ పాలసీల్లో గనక ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పైపోయేది, కుదేలైపోయేది. కాబట్టి ఆ సంక్షోభం నుంచి
మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైపుకి భారతదేశాన్ని కూడా తీసుకుపోవటంతో ముందు భారతదేశం నిలదొక్కుకోగలిగింది, ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అంశాల్లో కూడా ఒక స్పష్టత ఏమొస్తుంది మనకి, నాడు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలను ఇన్నేళ్లైనా ఈ ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి కదా. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాలని, ఆర్థిక సంస్కరణలే అనివార్యంగా ఫాలో అవ్వాల్సినటువంటి సందర్భం ఉన్నది కదా ఇక్కడ మనకి. ఇది ఒక అంశం. అయితే రెండోది, మన్మోహన్ సింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో, ప్రపంచ వాణిజ్యంలో భారత స్థాయిని పెంచారు. దాన్ని పెంచటంలో ఒకవైపు ఏం చేశారు, ఆర్థిక పరమైన డైమెన్షన్ ని బలంగా తయారు చేయడంతో పాటు అది సుంకాల విషయంలో కానీ, లేకపోతే దిగుమతుల విధానంలో కానీ మనకు ఒక ఎగ్జిమ్ పాలసీ అనేది ఉంటుంది శ్రీకాంత్. ఎగుమతుల దిగుమతుల విధానం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీ అని ఉంటుంది. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల్లో దరిదాపు 8 పాలసీలు పెట్టాడు. ఎగ్జిమ్ పాలసీస్ ని, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలని అంత బలంగా తయారు చేసేటటువంటి క్రమంలో ప్రతి దేశంతో ఆర్థిక సంబంధాలతో పాటు రాజకీయ సంబంధాలు, దౌత్య సంబంధాలను కూడా నిలిపేటటువంటి క్రమంలోనే కదా తను వచ్చిన 2005లోనే అమెరికా ప్రభుత్వంతో పౌర అణు విద్యుత్ ఒప్పందాన్ని చేసుకున్నది. అది ఎంత ఒక ఇన్పుట్, అది ఒక ఆర్థిక వ్యవస్థని బలంగా నిలబెట్టేటటువంటి ఒక ఇన్పుట్. ఆ ఒప్పందం చాలా బలమైనటువంటి ఒప్పందం. తర్వాత యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ తో కూడా, అంటే ఇవన్నీ కీలకమైనటువంటి ఆర్థిక భాగస్వాములు మనతోటి. ఆ భాగస్వామ్యాన్ని దౌత్యపరంగా పెంచితే ఆర్థిక పరంగా ఉపయోగపడుతుంది, ట్రేడ్ పరంగా ఉపయోగపడుతుంది. బట్ అది మన్మోహన్ సింగ్ అక్కడ ఒక కనెక్టివిటీని పెంచగలిగాడు కాబట్టి మన్మోహన్ సింగ్ ఒక సక్సెస్ఫుల్ ఆర్థికవేత్తగా ఎదగలిగాడు. అందుకే ఎప్పుడు తన హయాంలో 8 నుండి 9% గ్రోత్ రేట్ మెయింటైన్ చేశారు. ఇవాళ ప్రపంచంలో భారత్ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, అతి వేగమైనటువంటి వృద్ధి రేటు సాధిస్తున్న వ్యవస్థగా నిలబడింది అని అంటే మనం ఆ రోజు వృద్ధి రేటును కూడా చేరుకోలేకపోతున్నాం. 8 to 9% యావరేజ్లీ హీ హ్యాడ్ టు మెయింటైన్. ఆ 10 సంవత్సరాల్లో మెయింటైన్ చేయగలిగారు. బట్ ఇది ఇప్పుడు కనుక అది వస్తే 2047 కి వికసిత్ భారత్ వచ్చేస్తుంది. దాంట్లో పెద్ద విషయం ఉంది. అయితే మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల పైన ప్రధానంగా మనకు వినపడిన ఒక విమర్శ ఏంటంటే, ఈ సంస్కరణలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఎక్కువగా ఉపయోగపడ్డాయి, వాళ్ళ సంపదను పెంచుకోవడానికి ఉపయోగపడ్డాయి అని చెప్పినప్పటికి కూడా, బట్ అది ఒక డైమెన్షన్ అయితే, రెండో డైమెన్షన్ లో తన ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు గాని, పాలసీలు గాని కింది వర్గాల ప్రజలు, రైతు రుణమాఫీ అండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రైతు రుణమాఫీ, వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి తీసుకొచ్చినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డ్ వ్యవస్థను ఒక సిస్టాన్ని పట్టుకొచ్చినటువంటి సందర్భాలు. ఇవన్నీ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసినటువంటి ఒక కార్యక్రమాలుగా మనం చూడాలి. కాబట్టి బట్ బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి మెజర్స్ ని గానీ, మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ని గానీ ఇప్పుడు తీసుకుంటున్నారా? ఏకంగా ఏది ఉంటే అది ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. అంటే వెనక ముందు ఆలోచించకుండా ద టూ మచ్ ఆఫ్ ప్రైవేటైజేషన్ దట్ ఓపెన్ ద గేట్స్. కానీ మన్మోహన్ సింగ్ అట్లా లేకుండే. బట్ ప్రైవేటైజేషన్ విత్ ఇన్ ద లిమిట్స్, ద ప్రైవేటైజేషన్ విత్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్, అది జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్ సార్. యా, ఎనీవే, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్ యూ.